నమస్కారం అండి. ఈరోజు లివర్ డిసీజ్ కాలేయ వ్యాధులు, కాలేయానికి ఎందుకు ఈ కంప్లైంట్స్ వస్తాయి అంటే కాలేయం కామెర్ల ద్వారా ఒక విధంగా కాలేయం పాడవుతే, రెండు వ్యసనాలు అంటే ఓవర్ ఆల్కహాల్ తీసుకోవడం కూడా కాలేయం డ్యామేజ్ అవుతుంది. అలాగే కొన్ని ఆహార పదార్థాలు అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నవాడు కూడా ఫ్యాటీ లివర్ పెరుగుతుంటుంది. సరే, లివర్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనము నెగ్లెక్ట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ కాబట్టి ఇది మెయిన్ ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్కి దారితీస్తుంది ఎప్పుడు అశ్రద్ధ చేసినప్పుడు. కాబట్టి ఫ్యాటీ లివర్ అంటే లివర్కి ఫ్యాట్ ఫామ్ అవటం, తద్వారా లివర్ పెరగడం, తద్వారా కొన్ని సమస్యలు వస్తుంటే విపరీతం పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, తర్వాత లివర్ పెరిగిన తర్వాత లివర్ యొక్క ఫంక్షనింగ్ అంటే గట్టి పడుతుంది, తద్వారా కొన్ని సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క బాధ ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ కూడా అసలు చేయకూడదు. ఇక ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి లివర్ సిరోసిస్ అంటే లివర్ పుండు పడుతుంది. ఈ పుండు పడ్డ లివరు అశ్రద్ధ చేయడం వల్ల ఒక్కొక్కసారి క్యాన్సర్ దారితీస్తుంది. ఇది కూడా ప్రమాదమే. అలాగే కొన్ని రకాల కామెర్ల వ్యాధులు ABCED, హెపటైటిస్ B, ఈ గ్రూపు కామెర్ల వ్యాధుల్లో లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఇన్ టైంలో మనం తగ్గించుకోకపోతే అంటే సరైన చికిత్స తీసుకోకపోతే లివర్ డ్యామేజ్ అవుతుంది. అది చివరికి మరణానికి దారితీస్తుంది. కాబట్టి కాలేయ వ్యాధుల్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. మనిషికి జ్వరం వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. ఆ టైంలో లివర్ ఫంక్షనింగ్ మందగిస్తుంది. రెండు కామన్ టైంలో 100% లివర్ రెస్ట్ తీసుకుంటుంది. 3 అజీర్ణ వ్యాధులు, అగ్నిమాంద్యం, గ్యాస్ ట్రబుల్లో కూడా లివర్ యొక్క ఫంక్షనింగ్ తేడా వచ్చేస్తుంది. కాబట్టి కాలేయ వ్యాధులను అశ్రద్ధ చేయకండి, ప్రాణం మీద తెచ్చుకోకండి. దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి. పై చికిత్స కోసం నంబర్ని, ఈ చికిత్స కోసం పై నంబర్లు సంప్రదించండి. థ్యాంక్ యూ.